వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. సో నేను మీ ముందుకు వచ్చేసాను ఇంకో ఫిలిం రివ్యూతోని. సో మనకు అది రిలీజ్ అయిన తెలిసింది కదా, 2 days అవుతుంది, ఆపరేషన్ వ్యాలంటైన్. సో దాని రివ్యూతోని మీ ముందుకు మళ్ళీ వచ్చేసాను. సో ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది మనకి ట్రైలర్లో ఎలా అయితే కనిపించిందో సో అలా 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 అనిపించలేదు. కొద్దిగా ఫస్ట్ హాఫ్లో కొద్దిగా బోర్ అనిపించింది. బోర్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, మన రుద్ర గారు ఉన్నారు కదా, వరుణ్ తేజ్ గారు. సో వాళ్ళ మట్టుకు ఎలా దీని క్యారెక్టర్ని సాటిస్ఫై చేయాలనేది చూశారు. సో అంత సాటిస్ఫై అయితే చేయలేకపోయారు. సో ఫస్ట్ హాఫ్ మనకేం స్టోరీ చూపించారు మీకు తెలుసు కదా, మనది ఏముంది, అది పుల్వామాలో జరిగిన అటాక్, ఇండియా ఎయిర్ ఫోర్స్ మీద జరిగిన అటాక్ గురించి అల్లకైనా ఒక స్టోరీ తీసుకున్నారు. సో ఆ స్టోరీని ఎలా కన్వర్జేషన్ చేశారనేది ఫస్ట్ పార్ట్లో అలా 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 చూపించారు. సో ఆ ఎయిర్ వేవ్స్లో ఎయిర్ ఫైట్, జెట్ ఫైట్ ఉంటుంది కదా. సో అంత అంటే ఆ ఫిలింలో అంత అట్రాక్టివ్ అయితే అనిపించలేదు నాకు తెలిసి మనకైతే. అంటే ఇప్పుడు ఏంటంటే మనకి ఇట్లా గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఎట్లయితే ఉంటుందో, ఏదైతే రియాలిటీ ఉంటుందో అంత సాటిస్ఫై చేయలేదు. ఓకే, నాట్ బ్యాడ్, ఒక్కసారి అయితే మనం చూడొచ్చు. కానీ మీరు ఉంది కదా, ఇది మనది రితిక్ రోషన్ ఉంది కదా ఫిలిము, అది చూసి ఉంటే అది ఇది సేమ్ ఒకటే లాగా ఉందన్నమాట. సేమ్ మ్యాచ్ ఆపరేషన్ వ్యాలంటైన్. ఇంకా మనకు ఒక్క దగ్గర సాటిస్ఫై ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్లో ఒక 20 minutes మనకందరికి తెలిసిందే కదా, ఇండియా పాకిస్తాన్ స్టోరీ వచ్చిందంటే ఎంత క్రేజ్. సో ఆ స్టోరీ దేని గురించి అయినా సరే, ఇండియా పాకిస్తాన్ అంటే కొద్దిగా క్రేజ్, ఎమోషన్, అటాచ్మెంట్, మన ఇండియా గెలవాలనేది ఎమోషను. సో అదైతే కంపల్సరీ ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో అది ఒక 20 minutes లాస్ట్ చూపించాడు, అక్కడ కట్టిపడేస్తాడు ఏంటి మన ఆడియన్స్ని. సో అదైతే మంచిగా అనిపించింది. లాస్ట్ ఎండింగ్లో 20 minutes, మిగతా ఫస్ట్ హాఫ్ నుంచి కొద్దిగా మిడిల్ హాఫ్ వరకు కొద్దిగా ఒక లవ్ సీన్స్ అలా 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 ఉన్నాయి, ఒక 3-4 scenes. అది ఎందుకు పెట్టారో, దేని గురించి పెట్టారో అదైతే అర్థం కాలేదు. సో అదైతే చూడొచ్చు, పర్వాలేదు. కానీ ఆ సీన్స్ అనేది మళ్ళీ ఆ హీరోయిన్ మన మనీషా చిల్లర్ ఉంది కదా, మనీషా చిల్లర్ గారు, ఆ ముఖము ఎవరికి తెలియదు, అది న్యూ ముఖము. సో ఆయన కానీ అలా 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 అనిపించేశారు. సో ఓకే, నాట్ బ్యాడ్. ఎవరైతే మనది చూడలేదో అది చూడవచ్చు ఒక్కసారి అయితే, టైంపాస్కి ఒక పర్వాలేదు. ఎందుకంటే వేస్ ఫైటింగ్, జెట్ వేస్ ఫైటింగ్ ఉంటుంది. ఇంకోటి మన మనీషా చిల్లర్ని ఎవరు చూడలేదు కదా. ఇంకా వరుణ్ తేజ్ అయితే మనకి ఎట్లాగా ఎంటర్టైన్మెంట్ చేయాలని ఆ క్యారెక్టర్లో దిగిపోయారు. కానీ మోస్ట్లీ అంత సాటిస్ఫై చేయలేదు. ఓకే, నాట్ బ్యాడ్. మన ఇండియా అండ్ పాకిస్తాన్ స్టోరీ గురించి అయితే మనకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటుంది ఎట్లయినా. మనకు అది ఒక 20 minutes కానీ 30 minutes కానీ ఏదైనా సరే ఒక అటాచ్మెంట్ అనమాట. అంటే ఇండియా పాకిస్తాన్ ఫైట్లో మనది ఇండియానే విన్ అవ్వాలి, అదొక క్రేజ్ ఉంటుంది కదా. సో దాని గురించి అయినా చూడొచ్చు. ఒక 20 minutes లాస్ట్లో అయితే ఒక సాటిస్ఫై చేస్తారు, కానీ ఫుల్ సాటిస్ఫై లాగా అయితే లేదు. ఓకే, నాట్ బ్యాడ్, ఒకసారి అయితే చూడొచ్చండి. సో ఇదైతే మన ఆపరేషన్ వ్యాలంటైన్ ఫిలిం రివ్యూ అండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో నేను మీ ముందుకు ఇంకా మంచి వీడియో రివ్యూస్, ట్రైలర్స్, టీజర్స్ అన్నీ తీసుకొస్తాను. సో రిలీజ్ అయిన ఫిలిం డే కూడా వెళ్ళేసి మీకు ఆడియన్స్తో డైరెక్ట్ రివ్యూ తీసుకొస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ గైస్, ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. నాకు ఆల్రెడీ 2000 subscribers అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీ సపోర్ట్ ఇలా ముందుకి ఇలానే ఉండాలి. లాంగ్ వీడియోస్కి కానీ, షార్ట్ వీడియోస్కి కానీ, మన ఏ వీడియోస్కి అయినా కానీ మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. సో మీ సపోర్ట్తోనే నేను 2000 subscribers కంప్లీట్ చేశాను. సో ఇలానే నేను ఇంకా ముందు వెళ్ళాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ గాయస్.